ఎంటీ స్టమక్ తో వర్కౌట్స్ చేయకూడదు. ఎంటీ స్టమక్ లో అయితే జనరల్ గా వర్కౌట్ చేయొద్దండి. హాయ్ శైలజ గారు. హాయ్ అండి. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పారు ఎంటీ స్టమక్ తో వర్కౌట్స్ చేయకూడదు అనేసి చెప్పారు. సో ఇప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు మనం ప్రీ వర్కౌట్ గా ఏ మీల్ తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ వర్కౌట్ కి ఏ మీల్ తీసుకోవాలి అనేది ఏమైనా సజెస్ట్ చేస్తారా? యా, డెఫినెట్లీ అండి. ఎంటీ స్టమక్ లో అయితే జనరల్ గా వర్కౌట్ చేయొద్దండి. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మీరు నైట్ అంతా మీరు ఆల్రెడీ ఫాస్ట్ చేస్తున్నారు, 7 hours 6 hours వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా వర్కౌట్ కి హిట్ చేస్తే కనుక అది మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది ఉండవు. అండ్ గ్లైకోజన్ ట్యాంక్ అనేది ఉంటుందండి, అది డిక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే అసలు ఎంటీ స్టమక్ అనేది అసలు వర్కౌట్ చేయొద్దు. సో యూ షుడ్ గివ్ యువర్ 100% ఇన్ వర్కౌట్. అది ఎనర్జీ లెవెల్స్ లో కానీ, స్టామినా లెవెల్స్ లో కానీ, స్ట్రెంగ్త్ లెవెల్స్ లో కానీ 100% ఇస్తేనే మీ బాడీ ఏదైనా వర్కౌట్ అవుతున్నట్టు. సో అది మీరు ఎంటీ స్టమక్ లో చేయడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. సో మీరు ఒక 10 రిపిటేషన్స్ చేయాల్సిన లైక్ 5 రిపిటేషన్స్ కి ఆగిపోతుంది. సో ఇక్కడ మీరు 100% అనేది మీరు ఇవ్వట్లేదు. సో అట్లీస్ట్ మీరు జిమ్ కి హిట్ చేసేటప్పుడు మినిమం మీ టైమింగ్ ని బట్టి ఇన్ కేస్ మీకు 2 to 3 hours టైం ఉంటే మంచి మీల్ తీసుకోండి. లైక్ ఎ బౌల్ ఆఫ్ ఓట్ మీల్ కానీ, ఏ బౌల్ ఆఫ్ పోహా కానీ, లేదు అంటే పీనట్స్ బటర్ శాండ్విచ్ కానీ, లేకపోతే ఫ్రూట్ బౌల్ కానీ, ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ 2 to 3 hours ఆఫ్ గ్యాప్ కంపల్సరీ ఉండాలి. లేదు మీకు అంత గ్యాప్ లేదు, నాకు అంత టైం లేదు అనుకుంటే 25 to 30 minutes ఇస్ ఆల్సో ఫైన్. ఆ గ్యాప్ లో మీరు ఒక 1 fruit తీసుకోవచ్చు. 1 fruit, ఎనీ ఫ్రూట్, ఇట్ క్యాన్ బి ఎనీ ఫ్రూట్, ఎనీ సీజనల్ ఫ్రూట్ ఈస్ గుడ్. సో ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు ఆ 25 to 30 minutes కూడా లేదు అని అనుకుంటే జస్ట్ యూ హ్యావ్ 5 to 10 minutes. 2 to 3 days ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు స్టెబిలైజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. సో 100% ఇవ్వడానికి మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయి. సో అసలు ఏం తినకుండా రావడం అనేది అది అసలు రాంగ్ థింగ్ అండి. సో దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఎస్ ఆఫ్ కోర్స్. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కాకపోయినా కానీ లాంగ్ రన్ లో అది సస్టైన్ అవ్వదు. సో అది మనం కట్ డౌన్ చేసుకోవాల్సిందే అలా. సో ఇప్పుడు ఆఫ్టర్ వర్కౌట్ అంటే వెంటనే ఫుడ్ తీసుకోవచ్చా, లేదంటే తీసుకోకుంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు? యా, సో 15 to 20 minutes గ్యాప్లో కొంచెం మీరు మీరు ఇంటెన్స్ ట్రైనింగ్ చేసి వస్తే కనుక మీకు ఆ ఇంటెన్సిటీ ఇంకా ఉంటుంది కాబట్టి బాడీలో కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది బాడీ బేసికలీ. సో ఒక 10 to 15 minutes గ్యాప్లో తర్వాత కానీ, ఒక 20 minutes గ్యాప్ తర్వాత కానీ మీరు బౌల్లో చిన్న బౌల్లో మీరు స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. సో లేదు అంటే రాగి ఇడ్లీ ఇలాంటివి ఉంటాయి కదా, ఫ్రూట్ బౌల్ కూడా తీసుకోవచ్చు అలా. సో ఇప్పుడు మార్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆఫ్టర్ వర్కౌట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ ఒకవేళ మీరు మార్నింగ్ వర్కౌట్ చేసి వస్తారు, ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. సో మిడ్ మార్నింగ్ లో మీరు ఒక 2 hours గ్యాప్ లో మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అంటే లైట్ స్నాక్ లాగా తీసుకుంటారు కదా పోస్ట్ వర్కౌట్, ఎగ్ వైట్స్ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత ఒక 2 to 2.5 గ్యాప్ తర్వాత మీరు తీసుకోవచ్చు. అంటే వెంటనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోలేము? లేదు. ఇప్పుడు ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈవినింగ్ 7, 8 ఆ టైంలో చేస్తుంటారు కదా, సో వాళ్ళకి సేమ్ ఫార్ములా అప్లికేబుల్ అవుతుందా? లేదు అని అంటే వాళ్ళు డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోవచ్చు అంటారు? వాళ్ళు డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోవచ్చు. మధ్యలో కావాలి అని అనుకుంటే లైక్ ఇన్ కేస్ వాళ్ళు కొంచెం క్రేవింగ్గా ఫీల్ అవుతే కనుక, హంగ్రీగా ఫీల్ అవుతే కనుక దే కెన్ టేక్ లైక్ గ్రీన్ టీ కానీ, ఇప్పుడు బిస్కెట్స్ వస్తాయి కదా డైజెస్టివ్ బిస్కెట్స్, అలాంటివి తీసుకోవచ్చు. లేకపోతే మూంగ్ దాల్ కానీ, హల్దీరామ్స్ ది మూంగ్ దాల్ ఉంటుంది కదా, మూంగ్ దాల్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. స్నాక్ లాగా తీసుకోవచ్చు. డిన్నర్ కి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి? ఆల్మోస్ట్ 3 to 4 hours. 3 to 4 hours ఉంటే బెటర్. లేదు అంత చేయలేను అని అనుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock మీ డిన్నర్ టైం అనుకోండి, యూ షుడ్ ఫినిష్ యువర్ వర్కౌట్ అట్లీస్ట్ బై 7:30. థ్యాంక్ యూ శైలజ గారు. థ్యాంక్ యూ అండి. For more updates, please do like, share and subscribe to Vamsi TV channel.